నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో కేజీఎఫ్ హెచ్ఎండిఏ వెంచర్ ముందు అదే గ్రామానికి చెందిన కొందరు పట్టాదారులు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే బాధితులు మాట్లాడుతూ, మా తాతల ఆస్తి అప్పట్లో అమ్ముకున్నారని, మా సంతకాలు లేవని, అందుకే కోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ఇటు విషయంపై మాకు కోర్టులో స్టేటస్ కో వచ్చిందని, ఎన్నిసార్లు వెంచర్ యజమానికి చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుండి పంపించారు. వెంచర్ చేసిన సంతోష్ రెడ్డి మాట్లాడారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, 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 మాజీ మంత్రి మల్లారెడ్డి. న్యాయం చెప్పకుండా ఇక్కడనే వేసుకొని రెడీగా ఉన్నాము. వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు, వీళ్ళు ఇది చేసిండ్రు. చెప్పు. మా చిన్న చిన్న పిల్లలు ఎట్లా సార్? మేము మా భర్తలు పోయినట్టుగా మేంగిన మేము ఏదైనా ఒకటి చేసుకొని చనిపోతాం సార్. ఇక మేంగిన మా పిల్లలు ఆగమవుతారు. ఇక ఈ మల్లరెడ్డి చేయబట్టుగా మేము మొత్తం ఇట్లా మా పిల్లలు, మా భర్త, మేము అన్యాయం అయిపోతే ఇక మా పిల్లలకి అన్యాయం అయిపోతారు. ఇక ఆనా నుంచి మేము నమ్మకాలు ఉన్నందుకు మాకు ఉన్నదకి ఆశ సార్. మాకు ఇదే ఉన్నదని చూసుకుంటే మాకు ఇంత అన్యాయం చేసారు మమ్మల్ని. మేము ఎట్లా చేయాలి సార్? మేము మా కొడుకులు ఇద్దరు తిరిగి 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 సూసైడ్ చేసుకుని కొబ్బరు లేరు చూడడానికి. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. జంగారెడ్డిగూడెం పట్టణ శివారు బుట్టాయిగూడెం రోడ్డుపై క్షుద్ర పూజలు జరిగాయని పలు వాట్సాప్ గ్రూపులలో ఆదివారం వచ్చిన మెసేజ్లు నిజం కాదు. సమాచారం తెలుసుకుని వెంటనే సంఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం సీఐ కృష్ణబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ జబీర్ గారు చేరుకుని పరిశీలించారు. కేవలం ఓ వాహనానికి దిష్టి తీసే నిమిత్తం పసుపు కుంకుమ చల్లి గుమ్మడికాయ కొట్టడం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రజలు భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్ 1,00,000 కోట్లు అప్పు చేసి 1 ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని, కాంగ్రెస్ మూసీ సుందరీకరణ పేరుతో 1.50 లక్షల కోట్లు కేటాయిస్తుందన్నారు. ఉద్యోగులకు జీతాలు, టీఏడీఏలు ఇవ్వనికే పైసలు గతిలేవని, స్కూళ్లలో బాత్రూంలు కట్టడానికి పైసలు గతిలేవని, గ్రామ పంచాయతీలకు ఎస్ఎఫ్సి నిధులు ఇవ్వనికే పైసలు గతిలేవన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వనికే పైసలు గతిలేవు. 6 గ్యారంటీలు అమలు చేయడానికి పైసలు గతిలేవు. కానీ 1,00,000 కోట్లతో మూసీ సుందరీకరణ ఎట్లా చేస్తారో తెలంగాణ ప్రజలు, యువత, మేధావులు ఆలోచించాలన్నారు. హైడ్రా విషయంలో ఇలా కురితో తలగోకుండా అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇవాళ పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటలాడుతున్నది. పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నది. వాళ్ళ గతం చెప్తున్నాం, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది, ఈ పేదల ఇల్లు కూర్చోడం ఏంది, అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైడ్రా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. మూసీ ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నది, 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నా మూసీ ప్రక్షాళన చెప్పండి. అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు, జమైకా నిధులు ఖర్చు పెట్టారు. మరి ఏడమైనాయో హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్ళు చేస్తానండి ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆయన పోయి మరి కాళేశ్వరం పేరుతోనేమో 1,00,000 కోట్లు నాశనం చేసి ప్రజల మీద భారం పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమో మూసినది ప్రక్షాళన కోసము 1,50,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇవాళ జీతాలు వేయడానికే పైసలు లేవు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు, ఉద్యోగులకు డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్లు ఇద్దామంటే పైసలు లేవు. వాళ్ళ వీటికి పైసలు లేవు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? మళ్ళీ ప్రజల మీద భారం పెడతారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మెల్యేలు కావంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్లతో కలిసి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ₹123 కోట్ల వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3,123 crores వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9,500 బస్సెస్లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్ కి మనము కేటాయించడం జరిగింది. ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పుడు దాకా దాదాపు ఆల్మోస్ట్ 2,56,00,000 మంది ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 100 కోటి పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా మొత్తము మన ఉన్న 878 బస్సెస్లో 719 బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్ కి కేటాయించడం జరిగింది. ప్రపంచ గుండె జబ్బుల దినోత్సవం సందర్భంగా ఓల్డ్ క్లబ్ రోడ్లోని కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అవగాహన సంస్థ ఆధ్వర్యంలో గుండె జబ్బుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పూట వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. అదేవిధంగా సంవత్సరానికి హెల్త్ చెకప్ చేయించుకోవాలని కోరారు. డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన శైలి మారిందని, శారీరక శ్రమ లేకపోవడం గుండె జబ్బులు రావటానికి ప్రధాన కారణమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండా శివరామరెడ్డి, డాక్టర్ వాసుబాబు, మేనేజర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. గుండె జబ్బులకు సంబంధించిన అవగాహన ఇప్పించి గుండె జబ్బులను తగ్గించాలని ఈరోజు కూడా ప్రపంచంలో నెంబర్ 1 కిల్లర్ హార్ట్ డిసీజ్. అంటే ఎక్కువ మంది గుండె జబ్బుల వల్లనే చనిపోతున్నారు. రోజు రోజుకి ఈ జబ్బులు ఇలా పెరిగిపోవడంతో చాలా ఆందోళన కలిగించే విషయం కాబట్టి అందుకని దీని మీద ఎట్లాగట్లా ఉక్కుపాదం మోపాలని చెప్పి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ హాలిడే హార్ట్ డే జరుపుకుంటుంది. ఈరోజు మా ఆసుపత్రిలో నజీర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన సంస్థ సంబంధించిన కొండా శివరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సభ్యులందరికీ
బ్లడ్ షుగర్ టెస్టు, లిపిడ్ ప్రొఫైల్ టెస్టు, HbA1c టెస్టు, ECG టెస్టు, ఈకో టెస్టు, అవసరమైన వారికి ట్రెడ్మిల్ టెస్టు ఒక 150 మందికి జరుపుతున్నాం. ఇది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానివలన ప్రతి సంవత్సరం వాళ్ళ గుండె ఆరోగ్యం ఎలా ఉందో మనం తెలుసుకుని ముందుగానే ఏదైనా సమస్యలు ఉంటే ముందుగానే కనుక్కుని వాటిని అప్పటికప్పుడు రెక్టిఫై చేసినట్లయితే హార్ట్ అటాక్ రావడం, ప్రాణాపాయం సంభవించడం అనేవి జరగవు. మాట్లాడుతూ ఆయన నోటీసులు చూపించారు సార్. ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు. అదే నేను అడిగేది, ఏమిచ్చారు? యాక్ట్ ఆఫ్ 30 ఉంది, మీరు వైలేట్ చేయొద్దండి, గుమ్ముకూడొద్దండి, గుంపులుగా వస్తే 2 పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్. దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి? ఈయన నోటీస్ ఇచ్చారు, అదే నేను అడిగింది. నీకు నోటీస్ ఇచ్చారా? పోవద్దన్నారా? ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమని చెప్పారా? వాట్ ఆర్ యూ టాకింగ్? నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం, లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ. అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు. శనివారం కుప్పం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కుప్పం నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు గత 5 సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కుప్పంలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఒక యుద్ధంలా పోరాడారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఎదగడానికి పార్టీ అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని, కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించే విధంగా పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఓన్లీ ఎమ్మెల్యేస్గా ఇవ్వాల్సి వచ్చి కూటమిలో అకామిడేట్ చేయకుండా వాళ్ళకి టికెట్ ఎవరికి రాకుండా పోయిందో అట్లాంటి వాళ్ళకు మాత్రం కార్పొరేషన్స్లో అది ఇచ్చారు మొదటి విడతగా. కాబట్టి ఆ దీంట్లో మనకు కుప్పం గౌరవించి ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతగా. మన అందరూ ఒక టీమ్గా మనం కలిసిపోతాం. మీకు అందరికీ తెలిసి నాకు ఈ గౌరవాలు, మర్యాదలు, సన్మానాలు ఇదంతా పెద్దగా నచ్చదు. ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంది ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇవన్నీ వేయడం అనేది, ఇచ్చేయడం అనేది ఎన్నో మీ నుంచి నన్ను ఏదో దూరం చేసి ఏదో అంటరాని వానిగా చేస్తారేమో అని అనిపించినట్టుగా అనిపిస్తుంది. నేను ఎప్పుడున్నట్టుగానే ఉంటాను. కానీ మనకి ఏ బాధ్యత ఇచ్చినా మన అందరూ కలిసి బాగు చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా నాయకులు, కార్యకర్తలందరికీ నాకు ఈ గుర్తింపు రావడానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి, మీ అందరి మంచి మనసు. నేను ఎప్పుడు కూడా అందరికీ సమానంగా ఉంటాను. నేను పదే చెప్తాను, నాకు అది ఒకటే కావాల్సింది. నాకు కులం లేదు, మతం లేదు, నాకు గ్రూప్ లేదు. నేను ఎప్పుడు కానీ లైక్ చేయను. ఎవరో నాతో కొంతమంది అలవాటుగా మామూలుగా ఎవరికైనా కూడా కొంతమందితో మామూలుగా ఉంటాం. ఆ ఉన్నంత మాత్రంలో ఎవరు కానీ నన్ను ప్రభావితం చేయలేరు. వాడు చెప్పే మాటలు అది కరెక్ట్ అయితేనే కరెక్ట్ అంటాం, కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదు. నాతో ఎవరు చెప్పరు. కలవనోళ్ళు లేకపోతే దూరంగా ఉన్నోళ్ళు ఏం చెప్పినా కూడా వింటాం. కాబట్టి మనం చెప్పే విషయం అనేది ముఖ్యం, కానీ చెప్పే మనిషి ఎవరు అనేది మాత్రం ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అదే పద్ధతిలో ఉండాలి. స్నేహితులుగా ఉండేవాడు కలిసి ఉండేది వేరే. వాళ్ళు చెప్పే మాటల్లో ఎంతవరకు దాంట్లో కరెక్టో కాదు అనేది అది మన జడ్జిమెంట్ని బట్టి పోయినప్పుడే లీడర్గా ఉండేవాడికి ఎవరు కానీ వాడిని ఎవరు ఎప్పుడు కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ ఎక్కువసేపు మాట్లాడను. అయినా కూడా చాలా సంతోషం. మా మిత్రులందరూ కూడా ఈరోజు కలిసి ఒకసారి మాట్లాడు మళ్ళీ సార్ ఇప్పుడే ఇమీడియట్గా రమ్మన్నారు. రేపు కుప్పం నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి గురించినటువంటి ఏ విధంగా పోవాలో విజన్ డాక్యుమెంట్ ఒకటి తయారు చేశాం. రాబోయే 5 సంవత్సరాల్లో కుప్పం ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించినటువంటిది సుదీర్ఘమైనటువంటి ఒక డాక్యుమెంట్ ఒకటి తయారు చేశారు. దాని గురించినటువంటి చర్చ ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలపైన ఒక ఆలోచన అనేది రేపు ఆలోచించి ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం దాంట్లో ఏదైనా ఉంటే కరెక్షన్ చేసి మళ్ళీ ఇంకొకసారి దాన్ని రిఫైన్ అంటే ఇంకా దాన్ని బాగా చేసి
5 సంవత్సరాలకు ఒక ప్రాజెక్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రితో లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశమయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. అదేవిధంగా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఆసక్తి చూపారన్నారు. లూలు గ్రూప్ చైర్మన్తో సమావేశం సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తాము సహకారం ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. లూలు గ్రూప్ తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంపై ముఖ్యమంత్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. లూలు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి, చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. పూటకో మాట చెప్పటం జగన్కు బాగా అలవాటుగా మారిందని, తనను తిరుమల వెళ్లవద్దని నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నాడన్నారు. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని, తిరుమల వెళ్లవద్దు అన్నారని పచ్చి అబద్దాలు ఆడాడని, ఒక్క నాయకుడినైనా గృహ నిర్బంధం చేశారా అని ప్రశ్నించారు. జగన్ను రావద్దని ఎవరూ నోటీసులు ఇవ్వలేదు. తిరుమల వెళ్లేందుకు జగన్కు ఇష్టం లేదని, డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా, ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తెప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా క్లారిటీగా, క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే, కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరు చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు. ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపామా? అంటే విషయం ఏంటంటే, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీస్ నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చేయడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి గనక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. ఏంటా కుంటి సాకులు అంటే, డైరెక్ట్ గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు. అరే, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అన్నది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు. నీకులాగా జీవో నెంబర్ 1 ఇచ్చి సభలు అది ఆపుదామని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ స్థలం విషయంలో ఎస్సీలకు, బీసీలకు, ఓసీలకు మధ్య వివాదం. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం 1998లో గ్రామంలోని సర్వే నంబర్ 181, 156లో 4 ఎకరాల స్థలంలో పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ స్థలంలో గుడిసెలు వేసిన ఎస్సీ వర్గానికి చెందిన వారు అక్కడ ధాన్యం ఆరబోయడానికి కళ్ళాలు నిర్మిస్తామని, గుడిసెలు తొలగించాలని బీసీ, ఓసీలు చెప్పడంతో చెలరేగిన వివాదం నేపథ్యంలో
ఈరోజు గ్రామంలో గ్రామసభ నిర్వహించిన తాడవాయి మండల తహసీల్దార్ రహీముద్దీన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఇళ్ల పట్టాల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం సముదాయిస్తున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు. అందరూ ఇప్పుడు ఆయన చెప్పిన దానికి లేని వాళ్ళకి సార్ ఎంక్వైరీ చేసి కొన్ని పేర్లు ఇస్తారు. తర్వాత ఇచ్చి సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో వాళ్ళు ఉన్నోరు ఎవరు లేని వాళ్ళు ఎవరు చెప్తారు. దాన్ని బట్టి మళ్ళీ మార్పులు చేపులు చేసుకునేటట్టు దానికి అందరూ ఏకీభవిస్తున్నారా? దయచేసి అబద్ధం ఆడకుండా ఆయనకి ఇల్లు లేనప్పుడు ఇల్లు లేదని, గతంలో ఇల్లు పట్టాలు ఎవరెవరికి ఇచ్చారు, ఫలానోడికి ఇచ్చారు అని, మరి ఇచ్చిన పట్టాలకు మీరు ఒక జిరాక్స్ కాపీ కూడా గతంలో మీ అందరికి కూడా చెప్పాను. మీకు అక్కడ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు వచ్చినప్పుడు జిరాక్స్ పెట్టుకోండి అని ఉన్నారా? మీరు ఏది చెప్తానే అది రాసుకొని పోయి మేము పై అధికారులను సూచి. కందిశేఖర్, మాది చిట్యాల విలేజ్. నేను ఒక రైతును. అయితే కొద్ది సంవత్సరాల క్రితం నేను ఇండియన్ ఆర్మీలో సేవ చేసి వచ్చిన. అయితే ఇక్కడ నేను ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నా వచ్చి. అయితే ఇక్కడ దరి వాణ్యము ఎక్కడైతే మాకు గవర్నమెంట్ ప్లేస్ ఉందో అక్కడ మేము దరి ధాన్యాన్ని ఆరబోసుకొని మేము సొసైటీ గురించి ఉపయోగించుకున్నాం. అయితే ఏమైందంటే 98 సంవత్సరాల క్రితం ఇచ్చిన 156, 181 సర్వే నెంబర్ ఏదైతే ఉందో గత 28 సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు వచ్చిన సర్పంచ్ దీపైన మాజీ సర్పంచ్ ఏదైతే ఉందో అతని ద్వారా అయిందా ఎవరి ద్వారా అయిందో మాకు తెలియదు. కాకపోతే ఈ సర్పంచ్ వల్లనే ఇది జరిగింది. దానికి ఎవరు బాధ్యులు, ఎవరు రెస్పాన్సిబుల్ మాకు తెలియదు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలో కీర్తిశేషులు శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గార్ల పుణ్య దంపతుల ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్ రావు సోదరీమణులు రుక్మిణి, సత్యశ్రీ గారు. అమ్మా మీరు పక్కకు ఉండండి కదా, కార్ తీసుకొని లోపల పక్కకు ఉండండి.
గౌరవనీయులు పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు మంచిర్యాల ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా DCC అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మన లక్ష్మీడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఘనంగా వైభవపేతంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏంటంటే మనకు గత 6 సంవత్సరాల క్రితం గౌరవనీయులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఇచ్చినటువంటి మాట, ఆనాడు వారి తండ్రి గారైనటువంటి శ్రీ కొక్కిరాల రఘుపతిరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మన నియోజకవర్గంలోని ఆడపడుచులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, వారి ముఖంలో ఆనందం కూడా ఉండాలి. ఇలా నిరుపేదైనటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, వారికి నా వంతు తోడుగా నేను ఒక అన్నగా లేకుంటే పెద్దమ్మలకు ఒక కొడుకుగా నేను చిరుకానుగా ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పి ఒక చీరల పంపిణీ అనేది ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది మొదలుకొని ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి రాష్ట్రంలో కూడా బతుకమ్మ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. బతుకమ్మ చీరలని ఒక రేషన్ డీలర్ ఆధ్వర్యంలో తీసుకొచ్చి ప్రతి గ్రామాన పంచే కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్ హైదర్షా కోటలోని మూసీ పరివాహక ప్రాంతాలలో మా ఇల్లు కూల్చవద్దని ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న చిన్నారులు మేము రోడ్డుపై పడతాం, మా ఇల్లు కూల్చొద్దు అంటూ వేడుకుంటున్నారు. We want justice. We want our house. మా ఇల్లు మాకు కావాలి. Save our futures. Please help us. మా ఇంటి కోసం ఇక్కడ నిలబడాలి అంకుల్. మీ ఇంటి కోసం ఇప్పుడు ఆ ఇల్లు కూల్చేస్తే ఏంటి పరిస్థితి? రోడ్డు మీద పడాలంతే. రోడ్డు మీద పడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఎట్లా మంది స్కూళ్ళు అవి ఇవి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాయి, బాధ అనిపిస్తుంది. మా పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది అంకుల్. పేరెంట్స్ గురించి బాధ అనిపిస్తుంది. ఎందుకు అలా? మరి మా పేరెంట్స్ ఇల్లు కూల్చేస్తే బాధ అనిపిస్తుంది కదా, అందుకనే. మీరు ఇక్కడ ఉండడానికి ఇల్లు లేకపోవడం వల్ల బాధ అనిపిస్తుంది, అంతేనా? లెనిన్ నగర్లో సిపిఐ పార్టీ హైడ్రా దడదడలాడించే సందర్భంలో మేము అండగా ఉంటామని సిపిఐ పార్టీ సభ్యులు ప్రజలకు ధైర్యం చెప్పడం జరిగింది. సిపిఐ పార్టీ సభ్యులందరూ కలిసి లెనిన్ నగర పరివాహక ప్రాంతాన్ని మొత్తం పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి, రాష్ట్ర ఏఐటియుసి పానుగంటి పర్వతాలు, బాలాపూర్ మండల కార్యదర్శి ముకుందం, చంద్రశేఖర్ రెడ్డి, లెనిన్ నగర్ కార్యవర్గ సభ్యులు పిచ్చిరాజు, సిపిఐ పార్టీ కార్యకర్తలు, సిపిఐ పార్టీ మహిళా కార్యకర్తలు, అభిమానులు, కాలనీ వాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాటి పెద్దలు బొమ్మగాని ధర్మభిక్షం పార్లమెంటు సభ్యులుగా, ఎంపీగా నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా, మరి ఎంపీగా ఉన్నటువంటి ధర్మభిక్షం గారు కానీ, సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ అనేక సేవలు ఎంచినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి మాకు గత చరిత్ర 50 సంవత్సరాల ఈ ప్రజలతో, మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు మాకు అనుబంధం ఉంది. కానీ ఇలాంటి బెదిరింపులతోటి ఇవాళ ఈ ప్రాంత ప్రజలు ఇవాళ భయపడొద్దని మేము భరోసా ఇస్తాం. కొంతమంది వ్యతిరేకులు, కొంతమంది అది బీజేపీ కానీ ఇతర బీఆర్ఎస్ కొంతమంది నాయకులు ఇవి పోతాయి అని చెప్పేసి వాళ్ళ కాంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా మాకు తెలిసింది. దాన్ని ఎంక్వైరీ చేస్తున్న ఎవరిచ్చారు ఆ మహానుభావులు. వాళ్ళ ఈ తాళ్ల చెరువును 131 సర్వే నెంబర్ను హైడ్రా కింద తీసుకొని దీన్ని కాల్ చేపియమని కాంప్లైంట్ ఇచ్చినట్టుగా మరి కొంతమంది దుర్మార్గుల విషయంలో మాకు తెలిసింది. వాళ్ళని కూడా వదిలిపెట్టాం. మీరు ఓట్లు వస్తే డబ్బులు ఇచ్చి అమాయకత్వాన్ని చూసి, వాళ్ళ పేదరికాన్ని చూసి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక అధికారం మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని ఈ రకమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వాళ్ళ ఆత్మ గౌరవ సమస్య, వాళ్ళ ప్రాణాలతో సమస్య అయినటువంటి ఇంటి సమస్యను ఉన్న ఆ 40, 50, 30 గదాల స్థలాన్ని వాళ్ళ జీవితం వాళ్ళ నాశనం అయ్యేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కుట్రలు కుతంత్రాలు కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఆంధ్ర నుండి వచ్చి 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాము. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి బఫర్ జోన్లో ఉంది, కూలగొట్టేస్తాం అంటున్నారు. ఇంకా 10 ఏళ్లు ఈఎంఐలు ఉన్నాయి. ఈఎంఐ కట్టకపోతే మా మీదే కేసు వేస్తామని అంటున్నారు. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటున్న హైడ్రా బాధితురాలు. మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్.
నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని. పెళ్ళైనందుకు అత్తవారింటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది. అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది. మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే ఇంకొక 2 years రెంట్ హౌస్లో ఉన్నాం. తర్వాత ఓకేలే ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 years అయిందండి ఇల్లు కొని. ఇప్పుడు సడన్గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు. అంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదేలా అవుతుంది? అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట. అంటే మేము ఇల్లీగల్గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదని బర్డన్ మేము బేర్ చేయాలండి ఇంత కష్టపడి. అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మనకంటూ ఒక అవన్నీ కష్టాలు డ్రీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం. మా పిల్లలకు చెప్తున్నాం, మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి, తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి. కొంతమందికి మనం ఉంది చాలా, మన దగ్గర ఉంది అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్గా ఇలా అన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి.